భక్తులు తమ కోర్కెలు తీర్చే దేవుళ్లకు మొక్కు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ మొక్కు ఒక్కో దేవుడికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకచోట మొక్కు కింద తల నీలాలిస్తే మరో చోట కొబ్బరికాయ కొడతారు. ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది. అలాగే మేడారంలో సమ్మక్కకు మొక్కు కింద భక్తులు బెల్లం సమర్పిస్తారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలకు మొక్కు కింద బెల్లం సమర్పించడం కాకతీయుల కాలం నుంచే ఉంది. దీన్నే బంగారంగా పిలుస్తుంటారు. తాము ఎంత బరువు ఉన్నామో చూసుకుని నిలువెత్తు బెల్లం సమర్పిస్తారు. కొంతమంది నిలువెత్తు బంగారం మొక్కుకోకపోయినా అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్న బెల్లాన్ని గుప్పెడైనా తీసుకెళ్తారు. తమకు మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఈ బంగారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా చూస్తారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళితే ఆ ప్రాంతమంతా బంగారంతోనే నిండిపోయి కనిపిస్తుంది. ఇక బెల్లంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆదివాసులకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమట. ఇవి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అంతేకాక బెల్లాన్ని ఖరీదైందిగా కూడా భావిస్తూ ఎక్కువ విలువిస్తారు. అంత విలువైందిగా భావిస్తారు కాబట్టి సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని సమర్పిస్తూ వస్తున్నారని, కాలక్రమంలో బంగారంగా కూడా పిలిచేవారని కొంతమంది చెబుతుంటారు. ఇంకో కథ కూడా చెబుతుంటారు కొందరు. పూర్వం చాలా దూరం నుంచి దట్టమైన అటవీ ప్రాంతం గుండా నడిచి భక్తులు ప్రయాణించి తల్లుల దగ్గరకు చేరుకునేవారట. ఇక్కడే ఓ వారం 10 రోజులు ఉండేవారు. ఆకలైనప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తయారు చేసుకుని తినేవారట. ఆ సమయం నుంచే బెల్లం చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలమ్మలకు సమర్పించడం మొదలైందని కూడా చెప్తుంటారు.